చదువు విషయంలో మీ బ్రదర్ మీకంటే ఏమాత్రం తక్కువ కాదు. సహాయం చేసే విషయంలో అతను తన తండ్రి కంటే ఏమాత్రం తక్కువ కాదు. సో ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక విషయంలో పలానా పర్సన్ ఏమాత్రం తక్కువ కాదు అనొచ్చే సందర్భంలో ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్‌నైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్‌లోకెళ్ళేసి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఆల్‌రైట్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ నోటీస్ హియర్ కష్టపడే విషయంలో అలానే ఫ్యూచర్‌లో విషయానికి వస్తే. సో, ఇలా ఏదైనా ఒక విషయంలో లేదా ఏదైనా ఒక విషయానికి వస్తే అనొచ్చే సందర్భంలో వెన్ ఇట్ కమ్స్ టు అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు. కష్టపడే విషయంలో ఆ విద్యార్థి టాపర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. కష్టపడే విషయంలో ఆ విద్యార్థి టాపర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? కష్టపడే విషయంలో అనేది ఒక సిట్యుయేషన్. ఆ విద్యార్థి టాపర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు అనేది సెకండ్ సిట్యుయేషన్. సో, హియర్ ఈ ఫస్ట్ సిట్యుయేషన్ మనం బిగినింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కష్టపడే విషయంలో వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ వర్కింగ్, వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ వర్కింగ్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ హార్డ్ అంటే కష్టపడే విషయంలో ఆ విద్యార్థి టాపర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. ద స్టూడెంట్ ఈజ్ నో లెస్ దెన్ ద టాపర్. ద స్టూడెంట్ ఈజ్ నో లెస్ దెన్ ద టాపర్. అంటే ఆ విద్యార్థి టాపర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. సో, ఇలా ఏమాత్రం తక్కువ కాదు అనే దీనికి మనం నో లెస్ దెన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ హార్డ్ ద స్టూడెంట్ ఈజ్ నో లెస్ దెన్ ద టాపర్. నో లెస్ దెన్ ద టాపర్. సెకండ్ ఎగ్జాంపుల్. తెలివితేటల విషయంలో అతను తన అన్నయ్య కంటే ఏమాత్రం తక్కువ కాదు. తెలివితేటల విషయంలో అతను తన అన్నయ్య కంటే ఏమాత్రం తక్కువ కాదు. సో ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో కూడా తెలివితేటల విషయంలో అనేది ఒక సిట్యుయేషన్. అతను తన అన్నయ్య కంటే ఏమాత్రం తక్కువ కాదు అనేది సెకండ్ సిట్యుయేషన్. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటెలిజెన్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఇంటెలిజెన్స్ అతను తన అన్నయ్య కంటే ఏమాత్రం తక్కువ కాదు. హి ఈస్ నో లెస్ దెన్ హిస్ బ్రదర్. హి ఈస్ నో లెస్ దెన్ హిస్ బ్రదర్. అంటే అతను తన అన్నయ్య కంటే ఏమాత్రం తక్కువ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటెలిజెన్స్ హి ఈస్ నో లెస్ దెన్ హిస్ బ్రదర్. థర్డ్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్‌ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ఖరీదైన ఫోన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఫీచర్‌ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ఖరీదైన ఫోన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. సో ఫ్రెండ్స్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా ఫీచర్‌ల విషయానికి వస్తే అనేది వన్ సిట్యుయేషన్. ఈ ఫోన్ ఖరీదైన ఫోన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు అనేది సెకండ్ సిట్యుయేషన్. ఫీచర్‌ల విషయానికి వస్తే, వెన్ ఇట్ కమ్స్ టు ఫీచర్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఫీచర్స్ ఈ ఫోన్ ఖరీదైన ఫోన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. దిస్ ఫోన్ ఈస్ నో లెస్ దెన్ ద ఎక్స్‌పెన్సివ్ వన్. దిస్ ఫోన్ ఈస్ నో లెస్ దెన్ ది ఎక్స్‌పెన్సివ్ వన్. అంటే ఈ ఫోన్ ఖరీదైన ఫోన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఫోర్త్ ఎగ్జాంపుల్. వంట విషయానికి వస్తే ఆమె తన అమ్మ కంటే ఏమాత్రం తక్కువ కాదు. వంట విషయానికి వస్తే ఆమె తన అమ్మ కంటే ఏమాత్రం తక్కువ కాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వంట విషయానికి వస్తే వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ వంట విషయానికి వస్తే ఆమె తన అమ్మ కంటే ఏమాత్రం తక్కువ కాదు. షీ ఈస్ నో లెస్ దెన్ హర్ మదర్. షీ ఈస్ నో లెస్ దెన్ హర్ మదర్. అంటే ఆమె తన అమ్మ కంటే ఏమాత్రం తక్కువ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ షీ ఈస్ నో లెస్ దెన్ హర్ మదర్. లాస్ట్ ఎగ్జాంపుల్. సహాయం విషయంలో లేదా సహాయం చేసే విషయానికి వస్తే అతను నీకంటే ఏమాత్రం తక్కువ కాదు. అతను నీకంటే ఏమాత్రం తక్కువ కాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సహాయం విషయంలో వెన్ ఇట్ కమ్స్ టు హెల్పింగ్, వెన్ ఇట్ కమ్స్ టు హెల్పింగ్ అతను నీకంటే ఏమాత్రం తక్కువ కాదు. హీస్ నో లెస్ దెన్ యూ. హీస్ నో లెస్ దెన్ యూ. అంటే అతను నీకంటే ఏమాత్రం తక్కువ కాదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏదైనా ఒక విషయానికి వస్తే లేదా ఏదైనా ఒక విషయంలో వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్ ఒక పర్సన్ మనకంటే తక్కువ కాదు అని తెలిపే సందర్భంలో ఈ విధంగా అయితే ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.